హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మొక్కజొన్న పంటల్లో కనబడే పోషక లోపాల గురించి, మీకు లక్షణాలు మరియు వాటి నివారణ గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో మొక్కజొన్న పంటలో మనకు ముఖ్యమైన పోషక లోపాలు కనబడతాయి. అందులో కొన్ని గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో అందులో మొదటికి వచ్చేసరికి భాస్వరం లోపము. మనము మొక్కజొన్న పంటని సాగు చేసిన తర్వాత మనకు కొన్ని రోజులలో ఈ భాస్వరం డెఫిషియన్సీ అనేది భాస్వరము లక్షణాలు మనకు కనబడుతుంది. సో వీటి లక్షణాలు భాస్వరం లోపం ఉన్నప్పుడు వాటి లక్షణాలు ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మొక్కలు పెరుగుదల తగ్గి, అలాగే ఆకులు వచ్చేసరికి ఎరుపు నుంచి నీలి రంగులోకి మారిపోతుంది. అంటే మనం చూసుకున్నట్లయితే మొత్తం నీలి కలర్లో మారిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము పంటలో ఈ విధంగా లక్షణాలు గమనించిన వెంటనే మనము అది భాస్వరం డెఫిషియన్సీ, భాస్వరం లక్షణాలు అన్నమాట. సో అలా కనబడినప్పుడు వాటి నివారణ చర్యలు చేపట్టాలి. సో మొక్కజొన్న ఈ భాస్వరం డెఫిషియన్సీ, భాస్వరం సిమ్టమ్, భాస్వరం లక్షణాలు ఉన్నప్పుడు వాటి నివారించుకోవడానికి మనకు సిఫారసు చేసిన మేరకు ఆఖరి దుక్కిలో భాస్వరం ఎరువులు వేసుకున్నట్లయితే ఈ పంట ఎదిగే దశల్లో వీటి లోపాలు అనేది కనబడవు. ఒకవేళ మనము అప్పుడు ఆఖరి దుక్కిలో భాస్వరం ఎరువులు వేయలేదనుకుంటే వాటి పంట ఎదిగే దశల్లో మనకు లోపాలు కనబడతాయి. సో అలా చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో వీటి నివారించుకోవడానికి ఆఖరి దుక్కిలో 20 కేజీల భాస్వరం వేసుకోవాలి. అంటే భాస్వరాన్ని ఎక్కువగా డిఏపి రూపంలో వాడతారు కాబట్టి డిఏపి 20 కేజీ ఎకరానికి వేసుకున్నట్లయితే అది పంట కాలం మొత్తంలో సరిపోతుంది. ఒకవేళ మనం వేసినా కూడా ఈ భాస్వరం డెఫిషియన్సీ మనకు కనబడినట్లయితే ఎదిగిన దశలో అప్పుడు మనకు డిఏపి ద్రావణం 1 లీటర్ నీటికి 10 గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదంటే మార్కెట్లో మనకు లిక్విడ్ డిఏపి వస్తుంది. ఇప్పుడు నానో డిఏపి కానీ ఇతర వేరే కంపెనీలో లిక్విడ్ డిఏపి వస్తుంది. అలా లిక్విడ్ డిఏపి ఉన్నట్లయితే కూడా మనకు 1 ఎకరానికి 1 లీటర్ బాటిల్ 1 లీటర్ 1 ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ భాస్వరం డెఫిషియన్సీ అనేది మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మొక్కజొన్న పంట సాగు చేసినప్పుడు మనకు ముఖ్యంగా ఇంకొకటి పొటాష్ డెఫిషియన్సీ వస్తుంది. సో పొటాష్ డెఫిషియన్సీ యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు పంట ఎదిగిన దశలో ఈ డెఫిషియన్సీ కనబడినప్పుడు కింది ఉన్నటువంటి ఆకులు, అంటే మొక్కల యొక్క క్రింది ఉన్నటువంటి ముదురు ఆకులు అంచులు పసుపు నుంచి మనకు గోధుమ కలర్లో మారిపోయి క్రమంగా ఎండిపోవడం జరుగుతుంది. సో అలా మనకు కనబడినట్లయితే అది పొటాష్ డెఫిషియన్సీ. సో వీటిని మనం ఇలా కనబడినప్పుడు వాటి నివారణ చర్య కొరకు మనకు యాక్చువల్లీ దానికి సిఫారసు చేసిన మేరకు పొటాష్ ఎరువులు వేసుకున్నట్లయితే ఈ పొటాష్ డెఫిషియన్సీ రావు అన్నమాట. ఒకవేళ ఎదిగిన దశలో ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణాలు లాగా మనకు కనబడినట్లయితే మనకు పొటాష్ ఎరువులు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మనకు చెప్పాను, ఆఖరి దుక్కిలో డిఏపి వేస్తాం. అదేవిధంగా దాంతోపాటు కొందరు రైతులు పొటాష్ కూడా చల్లుకుంటారు. అప్పుడు వేయకుంటే మనకు రాబోయే పంట ఎదిగిన దశలో పొటాష్ డెఫిషియన్సీ కనబడితే మనకు పొటాషియం నైట్రేట్ లాంటి దొరుకుతుంది మార్కెట్లో, అది స్ప్రే చేసుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే పొటాష్ డెఫిషియన్సీ కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఇప్పుడు లిక్విడ్ పొటాష్ కూడా అందుబాటులో వస్తున్నాయి. అవి మంచి కంపెనీ కొన్ని అంటే మనకు బ్రాండెడ్ ఉన్న కంపెనీ నుంచి, అప్రూవల్ అయినటువంటి కంపెనీ నుంచి లిక్విడ్ పొటాష్ తీసుకొచ్చి పిచికారీ చేసినా కూడా ఈ పొటాష్ డెఫిషియన్సీ అనేది నివారించుకోవచ్చు.
సో అదేవిధంగా మూడవ డెఫిషియన్సీ కూడా వస్తుంది మనకు జింక్, పొటాష్. మనకు మొక్కజొన్న సాగు చేసినప్పుడు భాస్వరం డెఫిషియన్సీ వస్తుంది, అదేవిధంగా పొటాష్ వస్తుంది. ఇంకొకటి మూడవది వచ్చేసరికి జింక్ డెఫిషియన్సీ, జింక్ లోపం కూడా ఈ మొక్కజొన్న పంటల్లో వస్తుంది. సో ఆ విధంగా మనకు జింక్ డెఫిషియన్సీ యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ఈ ఆకులు అంటే మొక్కల యొక్క ఆకులు మధ్య ఈనెలు పాలిపోయి మనకు పసుపు నుంచి తెల్ల రంగులోకి మారిపోతుంది, తెల్లగా మారిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఆకులు పసుపు నుంచి తెల్లగా మారిపోయి ఉన్నట్లయితే మనకు అది జింక్ డెఫిషియన్సీ ఈ మొక్కజొన్న పంటల్లో. సో అదేవిధంగా వాటిని నివారించుకోవడానికి మనకు పంట వేయక ముందు ఆఖరి దుక్కిలో 20 కేజీల జింక్ సల్ఫేట్ చల్లుకోవాలి. ఆఖరి దుక్కిలో చల్లుకొని కలియ దున్నుకున్నట్లయితే రాబోయే పంట కాలంలో ఈ జింక్ డెఫిషియన్సీ మనకు కనబడవు అన్నమాట మొక్కజొన్నలో. సో అలా మనకు ఒకవేళ వేసినా కూడా ఈ ఎదిగే దశలో జింక్ డెఫిషియన్సీ కనబడితే అప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రామ్ చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ డెఫిషియన్సీ అనేది మనము నివారించుకోవచ్చు మొక్కజొన్నలో. సో అదేవిధంగా మొక్కజొన్న పంట సాగు చేసినప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినాము భాస్వరము, పొటాసు, జింక్ డెఫిషియన్సీ వస్తాయి అనేది. సో అదేవిధంగా ముఖ్యమైనది ఇంకొకటి బోరాన్ డెఫిషియన్సీ కూడా కనబడుతుంది. బోరాన్ లోప లక్షణాలు కూడా మనకు మొక్కజొన్న సాగు చేసినప్పుడు వస్తుంది. సో ఈ బోరాన్ డెఫిషియన్సీ యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఇవి కొత్తగా వచ్చిన మొక్కల్లో కొత్తగా వచ్చిన ఆకులు చిన్న చిన్నవిగా మారి గుబురుగా కుసించిపోయి గుబురుగా కనబడుతుంది. సో ఆ విధంగా ఉన్నట్లయితే కొత్తగా వచ్చిన ఆకులు గుబురుగా మారి కుసించిపోయినట్టు కనబడితే అది బోరాన్ డెఫిషియన్సీ, బోరాను లోపం యొక్క వల్ల మనకు ఈ మొక్కజొన్నల్లో అలా కనబడుతుంది. సో అదేవిధంగా మనము అలా కనబడినప్పుడు వాటిని నివారించుకోవడానికి మార్కెట్లో మనకు బోరాన్ అనేది బోరాక్స్ రూపంలో దొరుకుతుంది. పంట వేసిన ముందు అంటే ఆఖరి దుక్కిలో 1 ఎకరానికి 4 కిలోల బోరాక్స్ రూపంలో మనము ఆఖరి దుక్కిలో 4 kg వేసుకొని కలియ దున్నుకున్నట్లయితే రాబోయే పంట కాలంలో ఈ బోరాన్ డెఫిషియన్సీ రావు అన్నమాట. సో అదేవిధంగా ఒకవేళ ఎదిగిన దశలో మనకు ఈ సిమ్టమ్ ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణాలు కనబడినట్లయితే వాటిని నివారించుకోవడానికి మార్కెట్లో బోరాక్స్ రూపంలో దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బోరాన్ డెఫిషియన్సీ, బోరాను లోపం కూడా మనము నివారించుకోవచ్చు మొక్కజొన్నలో. సో ఈ విధంగా ఇప్పుడు మీకు ముఖ్యమైన 4 పోషక లోపాలు గురించి చెప్పాను. అదేవిధంగా వాటి నివారణ, ఆ లోపాలు మనకు మొక్కజొన్న పంటల్లో కనబడినప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్పాను. ఆ విధంగా మన మొక్కజొన్న పంటలో ఈ భాస్వరము, పొటాసు, జింకు అదేవిధంగా బోరాన్ లోపము కనబడినప్పుడు అవి లక్షణాలు, నేను చెప్పినటువంటి లక్షణాలు ఆ విధంగా కనబడినట్లయితే వాటి నివారణ చర్యలు కూడా చేపట్టడానికి చెప్పాను, నివారించుకోవడానికి. అలా చేసుకున్నట్లయితే ఈ పోషక లోపాలు మనం నివారించుకొని పంటల్లో అధిక దిగుబడిని మనం పొందవచ్చు. ధన్యవాదం.